మరి ఏప్రిల్ నెల 22వ తారీఖు అప్పుడు మరి నేను భయంకరంగా ఈ ఎదురు రొమ్ములో నొప్పి వస్తుంది, 2 కూడలు, మరి వెనకాల పక్క అంత భయంకరంగా భాగంలో నొప్పి వస్తుంటే లైమ్ వస్తుంది సాయంత్రం వేళలో. ఆ టైంలో మరి నేను భయంకరంగా ఆ సమయంలో నేను ఆ స్ట్రగుల్ పడుతున్నాను, లైమ్ వస్తుంది, నేను బాగా ఏడుస్తున్నాను, ప్రభా నన్ను స్వస్థపరచము, నా దిక్కు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నాకు ఇక్కడ పిల్లలు లేరు, భార్య లేరు, నేను పనిలో ఉన్నాను నాయన, తండ్రి నీవే నన్ను బ్రతికిస్తే బ్రతికించేవాడవు అయ్యా అని నేను దేవుని సన్నిధిలో బాగా ఏడ్చి ప్రార్థనలో ఏకీభిస్తున్నాను. మమ్మీ డాడీ ప్రార్థన చేస్తుంటే లైమ్ వస్తుంటే, అయితే ఆ సమయంలో డాడీ ఒక వాక్యము చెప్పాడనమాట. ఇర్మియా గ్రంథము 31 శాశ్వత ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీడల కృప చూపిస్తున్నానని డాడీ ఒక వాక్యం చెప్పాడు. మరి ఈ వాక్యము ద్వారా నన్ను దేవుడు స్వస్థపరిచాడు. వెంటనే నాకు రిలీఫ్ కలిగింది, స్వస్థత, హీలింగ్ జరిగింది. మరి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తున్నాను. మమ్మీ డాడీ కూడా ఎంతో వందనాలు. మరి అనుదినం కూడా వాక్యం ద్వారా నన్ను పోషించి బలపరుస్తున్నారు. మరి ఎంకరేజ్ చేసి ఎంతో ఉత్సాహంగా వాక్యము ఎలా వినాలా, ఏది విడిచిపెట్టాలా, ఏది అనుసరించాలా, ఎలా ఉండాలా ఆత్మీయంగా అని మమ్మీ చెప్పే ప్రతి వాక్యము ఓడ్లో చాలా లోతుగా మాకు అర్థమై ఎంతో మనసు మార్చుకొని మరి దేవుని సన్నిధిలో ఎంతో లోతైన ఆత్మీయతలో మమ్మీ డాడీ నడిపిస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక, వారు దీర్ఘాయుష్మంతులు అవుదురు గాక, మరి వారు ఎంతో ఇంకా బహుబలంగా వాడబడుదురు గాక అని దేవుని సన్నిధిలో వారి కొరకు, మమ్మీ డాడీ కొరకు, అభ్యముల కొరకు ప్రార్థిస్తున్నాను. అని సంఘం కొరకు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసుక్రీస్తునామానికి మహిమ. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామం మహిమపరచండి. దేవునికి మహిమ. చూడండి, నాన్న జీవితంలో దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో జరుగుతుంది. కుటుంబాలుగా పాలు పొందండి. సాటర్డే ఈవినింగ్ అక్కడ వచ్చి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు.